అధ్యాయము 35వ వచనము, 36వ వచనము, 37వ వచనం, 38వ వచనము, 39వ వచనం. మార్క్ ఏదైనా చూసేసాం. 4ஆம் அதிகாரம் 35லேருந்து 39 வரையும் படிக்கலாம். எஸ், ரைட். ம் 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 போதும். దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఇది అనేక సార్లు మనము ఈ వాక్యాన్ని విని ఉంటాము. కాబట్టి ఈరోజు కూడా ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ దినమున సాయంకాలం అప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణెను తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న దోణె, ఈ యొక్క చిన్న దోణెలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ దోణెలో ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టు బైబిల్ వాక్యం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇది చిన్న దోణె, కానీ పెద్ద తుఫాను అందులో వచ్చిందనేది బైబిల్ చెప్తున్న మాట. ఏముంది అక్కడ? పెద్ద తుఫాను అక్కడ రేగెను అని చెప్పి దేవుని వాక్యం అంటూ ఉన్నది కాదా. చిన్న దోణె కానీ తుఫాను ఏది? చాలా పెద్దది అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ చిన్న దోణెలో పెద్ద తుఫాను, అలలు, గాలి ఇవన్నీ వచ్చినప్పుడు అందులో ఉన్న శిశువులు ఏమైపోయారంటే ఒక ఆందోళన చెందారు. అందులో ఉన్న శిశువులకి ఒక ఆందోళన వచ్చింది. అందులో ఉన్న శిశువులకి ఒక భయం వచ్చింది. అందులో ఉన్న శిశువులకి ఒక భయం, అక్కడ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఉన్న ప్రాబ్లాన్ని బట్టి వాళ్ళు భయపడుతూ ఆందోళన చెంది కృంగిపోతూ వారు ఉన్నట్టు బైబిల్ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఇందులో దేవుడు నీకు నాకు మనకు నేర్పించే మాట ఏంటంటే, మన యొక్క చిన్న కుటుంబంలో, మన యొక్క చిన్న కుటుంబం కదండి, చిన్న కుటుంబము చింతలేని కుటుంబం అని చాలామంది డైలాగులు చెప్తూ ఉంటారు కదండి. చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా ప్రతి కుటుంబానికి ఏముంటుంది? సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి కదండి, బాధలు ఖచ్చితంగా ఉంటాయి. మాది చిన్న కుటుంబము, మాకు సమస్యలే లేదు, మాకు బాధలే లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మీరు ఎవరైనా ఎత్తగలరా? ఎవరు కూడా ఎత్తలేరు. అది சின்ன குடும்பமாக இருக்கட்டும், பெரிய குடும்பமாக இருக்கட்டும், எந்த குடும்பம் இருந்தாலும் குடும்பத்தில் கஷ்டம் இல்லாத குடும்பம் ஒன்று கூட கிடையாது. కష్టం ఇல்லாத కుటుంబం ఒన్ను కూడా கிடையாது. కాబట్టి ఈరోజు మనకున్న ఈ యొక్క చిన్న కుటుంబంలో ఒక పెద్ద తుఫాను లాంటి సమస్యలు మనకుంటాయి. పెద్ద తుఫాను లాంటి సమస్యలు మనకి వస్తూ ఉంటాయి అనేది బైబిల్ మనకి ఇక్కడ నేర్పిస్తున్న మాట. ప్రియత బైబిల్ నేర్పిస్తున్న మాట.
కాబట్టి ఈ యొక్క కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్క అలలు అని అంటే సమస్యలు, తుఫాను అని అంటే కష్టాలు, బాధలు, అంటే ఆ యొక్క కష్టాలు, బాధలు, రోగము, సమస్య ఇవన్నీ ఉన్నప్పుడు మన జీవితంలో ఏమొస్తుందంటే మన హృదయంలో ఒక భయము అనేది మనకు వస్తుంది. ఒక భయము అనేది మనకి వస్తూ ఉంటుంది. இல்லையா? இந்த குடும்பத்தில் எப்போ நமக்கு கஷ்டம் வருதோ, துன்பம் வருதோ, வேதனை வருதோ, வியாதி வருதோ, அப்போ நமக்கு தெரியாமல் நமக்குள்ள என்ன வரும்? ஒரு பயம், ఒక భయము. ప్రతి ఒక్క హృదయములో ఒక ఆందోళన మనకి ఉంటుంది. ప్రతి ఒక్క హృదయములో ఒక కృంగుపాటు మనకు ఉంటుంది. దిగజారిపోతాం, మనం భయపడిపోతాం. ఇంత గొప్ప దేవునిని మనము ఆరాధిస్తూ ఉన్నాం, ఇంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటున్నాము, ఇంత గొప్ప దేవుని మనము స్తుతిస్తూ ఉంటున్నాము. కానీ మన ఇంటిలో ఇలాంటి సమస్య ఉన్నది, మన ఇంటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నది, మనకి ఇంత వేదన ఉన్నది, ఇంత బాధ ఉన్నది. ఒక తుఫాను లాంటి ఎటువంటిదంటే ఆ యొక్క తుఫాను చూస్తే అందరికి ఏమైపోద్దంట? భయము వచ్చేస్తుంది. అలాగనే ఈ శిశువులు ఆ చిన్న దోణిలో ప్రయాణమై వెళుతూ ఉన్న సమయంలో ఒక పెద్ద తుఫాను అక్కడ వచ్చింది. వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఇక్కడ నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా? ఇదిగో మాకు ఇటువంటి సమస్య వచ్చింది, నీకు చింత లేదా? కాబట్టి నీవు ఇందులో నుంచి కాపాడాలి మమ్మల్ని అని చెప్పేది. వాళ్ళు శిశువులు అక్కడ భయముతో ఆయనని వెతుకుతూ ఉన్నట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. ఈరోజు మనకొచ్చిన చింత, మనకొచ్చిన కష్టము, మనకొచ్చిన ఇబ్బందులో ఇప్పుడు ఆ శిశువులు ఏం చేశారంటే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? ఎవరి దగ్గరికి అండి? దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇంత ఒక సమస్య జరుగుతూ ఉన్నది, నీవు హ్యాపీగా పండుకొని ఉన్నావు, ఈ యొక్క సమస్యలో నుంచి, ఈ తుఫానులో నుంచి, ఈ అలలో నుంచి నీవు మాత్రమే మమ్మల్ని తప్పించగలవు అనేది ఆ శిశువులు అక్కడ దేవునికి తెలియచేస్తూ ఉన్నట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. వెంటనే దేవుడు ఆ యొక్క మాట విని వాటిని గద్దించి, వాటిని అనిసి నిమ్మలము చేశాడనేది బైబిల్ చెప్తున్న మాట. చూడండి, దేవాది దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో, మనకి ఎంత గొప్ప తుఫాను వచ్చినా, ఎంత భయంకరమైన అలలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మీద ఆనుకొని జీవించే వారిని ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టాడు. దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు అదే చెప్తూ ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు యేసు ఆ ధోనిలో ఏమై ఉన్నాడు? యేసు అక్కడ ఏమై ఉన్నాడు? అక్కడ ఆ ధోనిలో ఉన్నట్టు బైబిల్ మనకి తెలియజేయబడుతున్నది. యేసు ఉన్న ఆ ధోనిలో ఇప్పుడు ఏమొచ్చిందండి? పెద్ద తుఫాను వచ్చింది. இல்லையா? ஆண்டவராக இயேசு கிறிஸ்து அந்த சின்ன படகுல தான் இருக்கிறார். ஆனாலும் அந்த படகுல என்ன வந்தது? இல்லையா? எல்லா காற்று வீசுது, பயங்கரமான அலைகள் வருது. இல்லையா? ஆனாலும் அவ்வளோ பெரிய அலைகள் அங்கே வந்தாலும், கஷ்டம் வந்தாலும், பயம் வந்தாலும், துன்பம் வந்தாலும், இப்போ அவங்க சந்தோஷமாக இருக்கிறதுக்கு காரணம் என்ன சொல்லுங்க? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత అలలు వచ్చినా, ఏది వచ్చినా కూడా వారు అంత ధైర్యంగా ఉండేదానికి కారణమేంది? దేవుడు ఈ ధోనిలో ఉన్నాడు కదండి. ఈ చిన్న ధోనిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో, దేవుడు ఏ హృదయంలో అయితే ఉంటాడో, దేవుని మీద ఏ కుటుంబం అయితే ఆనుకొని జీవిస్తుందో, ఆ కుటుంబానికి కష్టాలు వచ్చినా, తుఫాను లాంటి సమస్యలు వచ్చినా, వలలు వచ్చినా, రోగం వచ్చినా, ఏది వచ్చినా కూడా అందులో నుంచి విడిపిస్తాడు అనే ఒక ధైర్యము మనకి ఉండాలి. మనకేమై ఉండాలి. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. కాబట్టి శ్రమయందు నీవు భయపడితే నీవు చేతగాని వాడివి, చేతగాని దానివని బైబిల్ చెప్తుంది.
இல்லையா? கஷ்டம் வந்தப்போ நீ பயந்துட்டியன்னா நீ வேலைக்கு ஆகாதவங்கன்னு அர்த்தம். துன்பம் வரப்போ நம்ம என்ன பண்ணக்கூடாதா? பயப்படக்கூடாது. இந்த பயம் எப்போ வருதுன்னா, எப்போ நம்ம ஆண்டவருக்குள்ள ஒரு விசுவாசம் இல்லாமல், நம்பிக்கை இல்லாமல், இல்லையா, கர்த்தருக்குள்ள நம்ம வாழாமல் எப்போ இருக்கிறோமோ அப்போ நம்ம கஷ்டத்துலேயும் துன்பத்துலேயும் வேதனையில் நமக்கு ஒரு பயம் இருக்கும். அதுதான் ஆண்டவர் சொல்கிறார், ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎదురుకు నీ భయపడరా? నీకు విశ్వాసం లేదా? నీకు నమ్మకం లేదా? నేను ఈ ధోనిలోనే ఉన్నాను కదండి. సర్వలోకాన్ని సృష్టించిన వాడిని నేను, సముద్రాన్ని సృష్టించిన వాడిని నేను, ఆకాశాన్ని సృష్టించిన వాడిని నేను. కాబట్టి ఇది నా మాట వింటదని నీకు తెలియదా? ఇది నేను ఒక్క మాట సెలవిస్తే ఇది అణిగిపోద్ది, ఇది నిమ్మలం అవుద్ది అనేది నీకు తెలియదా? ఎందుకు నువ్వు ఆందోళన చెందుతావు? ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఎందుకు నువ్వు బాధపడతావు? ఇందులో దేవుడు మనకు నేర్పించేది ఏదంటే, యేసయ్య మన కుటుంబంలో ఉంటే మనకేముంటుంది చెప్పండి? ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. యేసయ్య మన కుటుంబంలో ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. సాతాను ఎన్ని విధాల పోరాటాలు మనకు తీసుకొచ్చినా, ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చినా, ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా, తుఫాను లాంటి సమస్యలే తీసుకొచ్చినా కూడా మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఇది దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళకి, దేవుని మీద నమ్మకం ఉంచి జీవించే వారికి ఒక ధైర్యం దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న సమస్యలకే మనం ఏమైపోతామంటాం? కృంగిపోతూ ఉంటాం. చిన్న చిన్న బాధలకి మనం ఏమైపోతాము? కృంగిపోతూ ఉంటాం కదా. చిన్న చిన్న బలహీనతలకి మనం ఏమైపోతుంటాము? చాలా భయపడుతూ ఉంటాం కదా. చాలా భయపడుతుంది. గత దినంలో కూడా మీకు నేను చెప్పాను కదా, హార్ట్లో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చేసి ఇదైనప్పుడు అది గ్యాస్ నొప్పే లేకుంటే స్ట్రోక్ అనేది కూడా మనకి అర్థం కాదు, డాక్టర్లు కూడా అర్థం కాదు. అలాగా మనకు ఒక చిన్న పెయిన్ వచ్చిందనుకో, వెంటనే మనము ఆందోళన చెందిపోతాం, భయపడిపోతాం. చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు. అక్కడ అదే అంటుంది, చిన్న దోణె పెద్ద తుఫాను కదా. అక్కడ క్లియర్గా చెప్పాడు, చిన్న దోణె పెద్ద తుఫాను కదా. ఇప్పుడు ఈ చిన్న దోణిని ఆ పెద్ద తుఫాను ఏమైనా చేయగలదు కదండి కదా. మన పాట కూడా పాడతాం కదా, ఏమైనా చేయగలము, కథ మొత్తము మార్చగలం. ఏం కథ మారుస్తుందో తెలియదు కదా. మనం చాలా కథలు మారుస్తాం కదా. మనం మార్చే కథలు చాలా ఉంటాయి. అప్పటికప్పుడే కథలు మారుస్తాం, అప్పుడప్పుడే డైలాగులు మారుస్తాం, అప్పుడప్పుడే మాటలు మారుస్తాం. అది కాదు ఆడు చెప్పింది. ఏమైనా చేయగలడు, నీ స్థితి మొత్తము మార్చగలడు. నీకున్న పరిస్థితిని, నీకున్న కష్టాన్ని, నీకున్న ఇబ్బందిని క్షణములో దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. క్షణములో అంత పెద్ద తుఫానుని ఆపాడా లేదా? ఆయన అంత పెద్ద వలలని నిర్మలంగా పరిచాడా లేదా? ఆయన పరిచాడు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. కాబట్టి ఈరోజు మన ధైర్యము ఆయనే కదా. ఈరోజు మన ధైర్యము మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఈరోజు మన ధైర్యము మన భర్త, మన భార్య, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు కాదు కదా. ఇవన్నీ కూడా కష్టాల్లో, బాధలో, ఇబ్బందులో, సమస్యలో తేలిపోతాయి. ఇవన్నీ తేలిపోతాయి. ఏ మానవుని సహాయమైనా కొంతవరకే. ఏ మానవుడి సహాయమైనా సరే, అది ఒక తల్లే ఉన్ని, ఒక తండ్రే ఉన్ని, జీవితాంతరం మనము సహాయం పొందుకోలేము వాళ్ళ దగ్గర. ఎవరైనా సరే, సొంత భార్యే పనికి మనలోడు ఆ దేవుని దూషించి సావరా అన్నది. సొంత భార్య గత దినంలో మీకు చెప్పాను కదా, తల్లి కూడా ఆకలి బాధ వస్తే బిడ్డని కొరుక్కొని తిని ఆకలి తీర్చుకుంటుంది. కాబట్టి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఈ భూలోకంలో నీవు బ్రతికినంత వరకు నిన్ను కాపాడేది యేసు ఒక్కడే. నీకు ధైర్యం ఇచ్చేది యేసు ఒక్కడే. నీకు సహాయం చేసేది యేసు ఒక్కడే. శాశ్వతమా నీ పట్ల ఏమీ ఎదురు చూడకుండా నీవు కన్నీరు కారిస్తే ఆయన తట్టుకోలేడు.
ఆ శిశువులో చదివి అంటున్నా, యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మాకున్న బాధ, మేము భయపడిపోతున్నాం, ఇంత భయంకరంగా ఉంది, నీకు చింత లేదా? దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఈరోజు నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది, అది ఎంత పెద్ద తుఫానైనా ఉన్నాయి, నీకున్న కష్టం అది ఎంత పెద్ద అలలైనా ఉన్నాయి. అర్థమైందండి? యేసయ్య నీతో ఉంటే అది చాలా చిన్న సమస్యగా మారిపోద్ది. యేసయ్య నీతో ఉంటే అది ఎంత పెద్దదైనా కూడా సింపుల్గా దేవుడు ఒక్క నిమిషంలో దానిని అణిసివేసే దేవుడు ఆయన. దేవుని వాక్యం చెప్తున్నాను కదండి. కాబట్టి ఈ లోకములో నీవు, నేను, మనము ఎవరి మీద ఆనుకొని జీవించాలంట? దేవుడేనండి. మన దిక్కు ఆయనే, మనకి సహాయం చేసేవాడు ఆయనే, మనల్ని ఆదుకునేవాడు ఆయనే. ఈ శిశువులు అందరూ ఎంతోమంది ఉండవచ్చు దాంట్లో, కానీ ఇందులో మమ్మలను కాపాడి ఈ అపాయం నుంచి తప్పించేవాడు దేవుడు ఒక్కడే అని చెప్పి వాళ్ళు ఆ దేవుని దగ్గరికి పోయి మొరపెట్టారు, ఆ దేవుని దగ్గరికి పోయి ఏడ్చారు. దేవా, మాకున్న ఈ భయంలో నుంచి మమ్మల్ని విడిపించయ్యా, మాకున్న నాయన ఈ ఆపత్తుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, మాకున్న ఈ కష్టం నుంచి మమ్మల్ని విడిపించు నాయన, మాకున్న ఈ రోగం నుంచి మాకు స్వస్థత కలిగించు నాయన. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వాళ్ళు పోయారో అక్కడ మంచి రిజల్ట్ దేవుడు చూపించాడు. అక్కడ అంతవరకు ఆందోళనతో ఉన్న వాళ్ళు, వారి జీవితం యొక్క పరిస్థితి మారిపోతుంది. కాబట్టి ఈరోజు మనము కూడా ఆ దేవుని మీద ఆనుకొని మనం జీవించాలండి. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు కదా, నీవు మనసులో అనుకొని కృంగిపోవద్దు, మనసులో అనుకొని బాధపడవద్దు. ఎందువల్లంటే ఉన్న కష్టము కంటే నీ మనసంతా కూడా దాన్ని ఆలోచించుకొని ఏం చేస్తుందంటే అది నీకు నిద్ర పట్టలేదు. అవునా కాదా? నీకు ఏదైనా కష్టం వచ్చి నువ్వు పండుకొని ఉన్నప్పుడు నీ యొక్క కనుదృష్టికి నీ ఫ్యామిలీని గురించో, లేకుంటే నీ బిడ్డ గురించో, లేకుంటే ఏదైనా ఒక సమస్య గురించో, లేకుంటే రోగం గురించో వెంటనే నీకు కానీ జ్ఞాపకం వచ్చిందనుకో, నీవు రాత్రి 1 2 ఆ పడక మీద మంచి నిద్రపోకుండా అటు ఇటు దొల్లుతానే ఉంటావు, అటు ఇటు పొరులుతానే ఉంటావు. కంటికి నిద్ర పట్టదు. ఎందువల్లంటే హృదయంలో నీకేముంది? బాధ ఉంది, హృదయంలో నీకు వేదన ఉంది. ఆ వేదన నిన్ను నిద్ర పట్టనీదు, ఆ వేదన నీకు సమాధానం ఇవ్వదు, ఆ వేదన నిన్ను ప్రశాంతంగా ఉండనీదు. ఆ ప్రశాంతత లేకుండానే, సరైన నిద్ర లేకుండానే, కొన్ని రాత్రులు సరైన నిద్ర లేకుండా ఉంటున్న దానిని బట్టి నీ శరీరంలో నరాలు బలహీనతలు అయిపోతున్నాయి. ఆలోచించి ఆ యొక్క బ్రెయిన్లో ఉన్న ఆ నరాలకు కూడా వీక్నెస్ అయిపోతూ ఉన్నాయి. ఆలోచించి ఆ యొక్క నీ గుండెలో రక్తము పారికారుతున్న ఆ యొక్క రక్త కణాలన్నీ కూడా బలహీనమైపోతూ ఉన్నాయి. ఇదే నీ యొక్క ఆలోచనకి ఒక వ్యాధిని తీసుకొచ్చి నిన్ను కృంగదీసి నిన్ను పడవేస్తుంది అక్కడ. ఎప్పుడైతే ఏ కష్టమైనా రాని, ఏ ఇబ్బంది అయినా రాని, నేను ఆరాధిస్తున్న దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు నాతో ఉన్నాడు, ఏది వచ్చినా దేవా నీవు మాకు ఉన్నావు అనే ఒక నమ్మకంతో, అనే ఒక విశ్వాసంతో నీవు ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూస్తూ నీవు జీవిస్తే అది నీ జీవితంలో కష్టాలు తీరుస్తుంది కదా, నీ కన్నీరు తుడుస్తుంది, నీ యొక్క సర్వ శరీరానికి ఆరోగ్యము కలిగిస్తుంది, కుటుంబానికి నెమ్మది కలిగిస్తుంది. ఎందువల్లంటే మనకున్న టెన్షన్, మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న బాధను బట్టి ఈ టెన్షన్ మనం ఏం చేస్తాం తెలిసిన? భార్య మీదనో, భర్త మీదనో, పిల్లల మీద చూపిస్తాం. అక్కడ మనకి అసమాధానం కలుగుతుంది. కారణం లేని టెన్షన్,
కారణం లేని బాధ, కారణం లేని కోపం కదండి. ఊరికినే మనము ఆ యొక్క ఆందోళన బట్టి ఎవరి మీద చూపించలేక మన యొక్క ఇచ్చిన భార్య మీద మనం చూపిస్తాం, మనకిచ్చిన భర్త మీద మనం చూపిస్తాం. లేకపోతే ప్రేమతో మన దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు ఆ టెన్షన్లో, ఆ కోపంలో దాన్ని మనము పిల్లల మీద చూపించినప్పుడు అక్కడ ఒక ఎడబాటు వస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో అసమాధానం ఉంటుంది కానీ సమాధానం ఉండదు. అప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. చూడండి, ఒక్క చిన్న పొరపాటు, ఒక చిన్న తప్పు ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లాలు తీసుకొస్తుంది. దీనికంతా కారణం ఏది తెలుసా ప్రియమైన బిడ్డలారా? పరిపూర్ణమైన నమ్మకము దేవుని మీద లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. పరిపూర్ణమైన విశ్వాసము దేవుని మీద లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. పరిపూర్ణముగా దేవుణ్ణి నీవు ఆశ్రయించకుండా ఉన్నప్పుడు ఇవన్నీ మనకి వస్తాయి. కాబట్టి ఈరోజు వారు ఏమి చేశారంటే, ఆ శిశువులు ఆయన చెప్పినట్టు వారు అక్కడ విన్నారు అనేది బైబిల్ చెప్తున్నమాట. 4వ అధ్యాయము 35వ వచనం మళ్ళీ చదవండి. 35-36. ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా పంపివేచి చాలు. ఏమన్నారండి? ఆ శిశువులకి దేవుడు ఏం చెప్పాడు? మనము అద్దరికి పోదాము అని చెప్పినప్పుడు శిశువులు వద్దు ప్రభువా అని అనలా. అర్థమైందా ప్రియమైన పిల్లరా? వారంతా ధైర్యంగా భయపడ్డారు. మళ్ళీ వాళ్ళు ధైర్యం తెచ్చుకునేదానికి కారణము, దేవుడు వారితో ఉండి కార్యాలు చేసేదానికి కారణం, ఆ యొక్క అలల లాంటి ఆ యొక్క తుఫానుని అన్నిటినీ నిమ్మలపరిచేదానికి కారణం ఒకటే. శిశువులకి దేవుడు చెప్పిన మాట వారు విన్నారు. నీవు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను వింటావో అప్పుడు నువ్వు కార్యాలు చూస్తావు, అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. అర్థమైందండి? దేవుని వాక్యము నీకు బోధిస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు వింటావో, భయభక్తితో దానికి విధేయత కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు ఎంత పెద్ద తుఫాను నీ ఇంటిలో ఉన్నా క్షణములో దేవుడు తీసివేస్తాడు. అర్థమైందండి? శిశువులు దేవుని యొక్క మాట విన్నారు. అద్దరికి పోదాం అన్నప్పుడు సరే ప్రభువా మనము వెళదాం అనేది ఇక్కడ బైబిలు చెప్తున్న మాట. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది. చూడండి, అదే మార్కు సువార్తలో 4లో 23-24 చదవండి. మార్క్ 4:23-24 కూడా పడింగా. ఆమెన్. అర్థమైందా? ఇప్పుడు నీవు దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, అర్థమైందా? దేవుని వాక్యం మీద బోధిస్తున్నప్పుడు, అర్థమైందండి, నీవు అలక్ష్యంగా నువ్వు ఉంటేనంట, నీవేమి కొలుతున్నావో దానికి తగినట్టే చేస్తారంట దేవుడు కదా. ఒకటి. రెండవది, ఎవరు వింటారు అని చెప్పారు? ఎవరుంటారు? యారు కేపంగా சொன்னாరు? అంటే ఇప్పుడు నీకు దేవుని వాక్యాన్ని వినకుండా నీవు అటు ఇటు ఉంటే ఇప్పుడు నీకేమి లేనట్టు, నువ్వు చెవిటోడివి కదా. చెవిటోడు అనొచ్చు, గుడ్డోడు అనొచ్చు, కుంటోడు అనొచ్చు. అర్థమైందండి? దేవుడు ఏం చెప్పాడు అక్కడ? ఏమన్నాడు అక్కడ? క్లియర్గా చెప్పాడు. చెవులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వింటారు అని చెప్పాడు. వింటే నీకు అధికముగా నేను దీవెనిస్తా అన్నాడు. వినకపోతే నువ్వేమి వెతుతున్నావో దానికి తగినట్టు నీకు పనిష్మెంట్ ఇస్తాను అంటున్నాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. శిశువులు అద్దరికి పోదాము అన్నాడు. ఇంకా మారు మాట ఏం మాట్లాడాలి వాళ్ళు? ఓకే అయ్యా,
నువ్వేమి చెప్తే అదే. నీవు చెప్పినట్టు మేము వింటాం. చెప్పిన మాట వారు విన్నారు కాబట్టే వారికి వచ్చిన భయము, వారికి వచ్చిన ఆందోళన, వారికి వచ్చిన ఇబ్బంది, వాళ్ళకు వచ్చిన కష్టం మరణకరమైన భయం. అది మరణకరమైన భయము. ఆ తుఫానుని దేవుడు కానీ నిమ్మలము చేయకపోతే ఆ ధోని అలాగనే మునిగిపోయే వాళ్ళంతా క్లోజ్. వారు చెప్పింది విన్నారు. నేను ఆ దరికి పొమ్మంటే పోయారు. ఆ దరికి పోయినప్పుడు అక్కడ ఏమొచ్చింది? ఒక పెద్ద తుఫాను వచ్చింది. కాబట్టి నా శిశువులు నేను చెప్పినట్టు విన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈయనకేం చేస్తున్నారు? చెప్పండి. వాళ్ళు వచ్చి ఈయన దగ్గర ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదండి. ముందు యేసయ్య వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు? అద్దరికి మనం పోదామన్నాడు. ఓకే, అక్కడేమి ఇంకా మాట రాలేదు, పోదామయ్యా అన్నారు. ఇప్పుడు పోయిన కాడ ఏమొచ్చింది? ఇప్పుడు సమస్య వచ్చింది. పోయిన కాడ ఇప్పుడు ఏమొచ్చింది? బాధ వచ్చింది. పోయిన కాడ ఇప్పుడు ఏమొచ్చింది? మరణకరమైన వేదన వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చిండ్రు? దేవుని దగ్గరికి వచ్చి చెప్తుండ్రు. చెప్పినప్పుడు దేవుడు విన్నాడా లేదా? కదా. నా యందు నీవు, నీ యందు నా మాటలు ఉన్న ఎడల నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు అన్నాడు. ఏది ఉంటే అడగమన్నాడు? ఏది ఉంటే? నా యందు నీవు, నీ యందు ఏముండాలా? నా వాక్యం ఉండాలి. నీవు నా వాక్యము వినవు, నా వాక్యానికి లోబడవు, నా వాక్య ప్రకారం నువ్వు జీవించవు, నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండవు కదా. నా వాక్యానికి నువ్వు చెవి ఎక్కవు. నీకేదైనా కావాలంటే నేను ఇయ్యాలనా అంటాడు దేవుడు. అవునా కాదా? ఏం వసనత నీ కేక మాట, ఏం వసనతకి నీ కీழ்పడి మాట, ఏం వసనబడి నీ నడక మాట, ఉనకు కష్టం అంది జమ పన్న నా కేకనమా అంటారా అంటవారు. నా కేకనమా? నా కేక మాట. ఉనకు కష్టం వరప్ప నా సిరిపే అంటారా అంటవారు. உனக்கு பயம் வரப்போ உன்னை கண்டுக்கவே மாட்டான்றார் ஆண்டவர். நான் சொல்லலை, பைபிள் சொல்லுது. இருக்குதா பைபிள் அந்த வார்த்தை? இருக்குதா? என்ன அனிதம்மா இருக்குதா? பைபிள்ல? நம்ம இருந்தாலும் கீழ்ப்படிய மாட்டோம் இல்லையா? நமக்கு எல்லாம் தெரியும் பைபிளில் இருக்குதான்னு சொல்லிட்டு இல்லையா? அதனால தான் நமக்கு துன்பம் கஷ்டம் எல்லாமே இருந்து அதில் நமக்கு என்ன ஆகுது? பயம் வந்துடுது இல்லையா? கஷ்டம் வரப்போ பயம் வருது. ஆண்டவரோட வசனத்துக்கு பயப்பட மாட்டோம், ஆண்டவரோட வசனத்துக்கு கீழ்ப்படிய மாட்டோம் இல்லையா? ஏதாவது ஒரு வியாதி வந்தால் மட்டும் பயம், ஏதாவது ஒரு துன்பம் வந்தால் மட்டும் பயம். அதே நீ ஆண்டவரோட வசனத்துக்கு பயப்படு, அதே ஆண்டவரோட வசனத்துக்கு நீ கீழ்ப்படி, எந்த கஷ்டம் வந்தாலும் நீ பயப்பட மாட்ட, தைரியமாக நிற்ப. நீ எந்த துன்பம் வந்தாலும் தைரியமாக இருப்ப. ஏன்? உன்னை நடத்துகிற ஆண்டவர் உன் கூட இருக்கிறார். உன்னை ஆசீர்வதிக்கிற ஒரு ஆண்டவர் உன் கூட நிற்கிறாரு. ஏசாயா சொன்னது அவங்க கேட்டாங்க, இப்போ அவங்க சொன்னது ஏசாயா கேட்குறாரு. అవ్వదా వ్యత్యాసం? దేవుని మాట వింటే నీవేమి ఎత్తుతావో అది కోస్తావు. ఏమన్నాడా? నువ్వు దేవుని మాట వినకపోతే దానికి తగిన పనిష్మెంట్ అంటాడు. దేవుని మాట వింటేనంట నీకు ఎక్కువ ఇస్తాడంట. ఇంకా நான் உனக்கு அதிகமாக கொடுக்குறான்றார் ஆண்டவர். நீ எதை விதிக்கிறியோ அதை தான் அறுப்ப. నువ్వేమి ఎత్తుతున్నావో అదే కోస్తావు. బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు మనకు చెవులు ఉన్నాయా లేవా? காது இருக்குதா இல்லையா? இருந்தால் என்ன பண்ணுவோம்? ஆண்டவரோட வசனத்தை கேட்போம். கேட்கறதுனால என்ன ஆகுது? கேட்கறதுனால நமக்கு என்ன வருது? கர்த்தரோட ஆசீர்வாதம் வருது. கேட்கலைன்னா என்ன வரான்னு கூட பைபிள் சொல்லுது. உபாகமம் 13వ అధ్యాయం 18వ వచనం படிங்க. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనం. ఉపాగమం 13:18. నీ దేవుడైన యెహోవా దృష్టికి వినినప్పుడు మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి చాలు.
தமிழில் படிங்க. ம் 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 எப்போ எப்போ அவரை கோபத்தை எல்லாம் விட்டுட்டு உன் மேலே தயா இருக்குனா எப்போ எப்படி இருக்கும்? எப்போ இருக்கும்? నీ దేవుడనే యెహోవా మాట నీవు వింటే దేవుని కోపాగ్ని పోయి నీ మీద దయా, కనికరము, కరుణ చూపిస్తాను అంటూ ఉన్నాడు. వినకుంటే చెప్పండి, వినకుంటే? ఇప్పుడు వింటే దేవుని కోపం పోయిందా, వినకుంటే పోయిందా? வின்ட்டு இல்லை. தமிழ் அந்த வசனம் இல்லைன்னு நினைக்கிறேன். அந்த பாயிண்ட் மட்டும் இல்லை, தெலுங்கில் அருமையாக இருக்குது. கர்த்தரோட வசனத்தை நீ கேட்டியன்னா அவரோட கோபம் எல்லாம் போயிடுமா. கேட்கலையான்னா கோபம் அப்படியே இருக்கும் இல்லையா? நோவை வச்சு எத்தனோ வருஷமாக சொல்லின்னு வந்தார். அவர் எத்தனோ வருஷம் சொல்லின்னு வந்தார் இல்லையா? எத்தனோ வருஷம் சொல்லின்னு வந்தார். கேட்டாங்களா? జనం కేకల. அவர் క్లియర్గా சொல்கிறாరు. సొదొమ గుమొర్రకు కూడా క్లియర్గా చెప్పాడు, నేను నాశనం చేయబోతున్నా అని. విన్నారా వాళ్ళు? వినలా. చేసి చూపించాడు, అంతే వ్యత్యాసం. దేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు. దేవుని వాక్యం ద్వారా నీకు బుద్ధి చెప్తాడు. దేవుని వాక్యం ద్వారా నేను సరి చేసేదానికి కొన్ని మాటలు నీకు చెప్పినప్పుడు అది నువ్వు విని నువ్వు సరి చేసుకుంటే దేవుని కోపం పోద్ది, దేవుని యొక్క శాపం పోద్ది. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకి చెవి యొగ్గవో, దేవుని మాటను ఎప్పుడైతే నువ్వు వినవో అప్పుడు దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. ఆ కోపాన్ని బట్టి దేవుని యొక్క కనికరం పోగొట్టుకుంటాం, దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటాం, దేవుని యొక్క కరుణ పోగొట్టుకుంటాం. కాబట్టి వీళ్ళు దేవుని మాట విన్నారు, శిశువులు దేవుని మాట విన్నారు. విని దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన కష్టంలో, వాళ్ళకు వచ్చిన బాధలో, వాళ్ళకు వచ్చిన ఇబ్బందిలో వెంటనే దేవుడు స్పందించి కదండి ఆ చిన్న దోణిలో పెద్ద తుఫానుని దేవుడు తీసివేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సమస్యలో వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టములో వచ్చినా, ఏ రోగములు వచ్చినా ఇది నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే, అందులోంచి దేవుడు నిన్ను విడిపించాలంటే, నీవు ధైర్యంగా ఉండాలి అని అంటే, దేవుని యొక్క సమాధానం నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క నెమ్మదిని నువ్వు పొందుకోవాలంటే, నీ యొక్క కుటుంబం కూడా నిమ్మలముగా హ్యాపీగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలండి? దేవుని మాట మనము వినాలి. మనము చెవి పెట్టి దేవుని మాట వింటే మన కుటుంబానికి ఆశీర్వాదం, వింటే మన కుటుంబానికి సమాధానం, వింటే మన కుటుంబానికి నెమ్మది కదా. అది ఎంత పెద్ద తుఫానైనా ఉన్నాయి, అది ఎంత పెద్ద సమస్య అయినా ఉన్నాయి, అది ఎంత పెద్ద రోగమైనా ఉన్నాయి, దేవుడు అనుకుంటే క్షణములో దాన్ని మార్చగలడు. దేవుడు ఏం చేశాడు? వచ్చి అక్కడ ఏం చేసిండు అక్కడ వచ్చి చెప్పండి, ఏం చేసిండు? 7 వారాలు లేకుంటే 7 గంటలు లేకుంటే 70 రోజులు ఇలాగేమైనా ప్రార్థన చేసిండా? కదా. ఒక్క నిమిషంలో అక్కడ ఏం చేసిండు? ఆగిపో తుఫానా, నువ్వు ఆగిపో, సముద్రమా నువ్వు పొంగబాకు అని ఒక్క మాట చెప్పే లోపల అవుట్. ఒక్క నిమిషంలో పోయింది. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా నువ్వు కష్టపడుతున్నావేమో, కొన్ని నెలలుగా నువ్వు కష్టపడుతున్నావేమో కదండి. కొన్ని సంవత్సరాలు రోగముతో, అది షుగరా, బీపీయా, లేకుంటే థైరాయిడా, లేకుంటే ఏదో మోకాళ్ళ, నడుము నొప్పి, అది ఏదైనా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా దాని గురించి నువ్వు బాధపడుతుంటే యేసయ్య అనుకుంటే ఒక్క నిమిషంలో దాన్ని మార్చేస్తాడు. ఆయన మార్చగలడు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. అది జరగాలంటే మనం ఏం చేయాలి? ఇంకా మనం వేరు ఏమి చేయాల్సిన పని లేదు. ఆయన మాట వినాలి, ఆయనకు భయపడాలి కదండి. ఆయన వాక్యం ప్రకారం మనం జీవించాలి. இல்லையா? நம்ம ஒன்றும் பண்ணக்கூடாது. கர்த்தரோட வசனத்தை கேட்கணும், வசனம்படி நம்ம வாழணும் இல்லையா? கர்த்தருக்கு பயந்து ஒரு பரிசுத்தமான இல்லையா, பரிசுத்தமான ஒரு குடும்பமாக மாறணும், அவ்வளோதான்.
అలాగా దేవునికి నువ్వు సాక్షిగా జీవిస్తే నీ చిన్న కుటుంబంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా క్షణంలో దేవుడు తీసేస్తాడు, క్షణంలో మారిపోద్ది. అర్థమైంది కదండి? కాబట్టి ఈరోజు నీవు ఎంత పెద్ద సమస్యలు ఏడ కూర్చున్నా, ఈ సమస్య నాకు తీరదా, ఈ కష్టం నుంచి నేను బయట పడలేనా, ఈ కృంగుదల్లోంచి నన్ను ఎవరు విడిపిస్తారు కదా? దేవుని వాక్యం చెప్తుంది, నీవు కన్నీటితో వస్తే దేవుడు నీ కన్నీటిని చూచి దేవుడు ఇచ్చేస్తా. చూడండి, ఆ ఒక్క వాక్యం చదివేద్దాం మనం. యెషయా గ్రంథంలో ఉందనుకుంటా ఆ మాట. సారీ, యెరెమీయా 31:16 పడింగా. యెరెమీయా 31:16 చదవండి. నీవు కన్నీరు విడవక ఆమేన్. ఏడవక ఊరుకొనుము, మానుకొనుము. ఇది యెహోవా వాక్కు. అర్థమైందండి? చెప్పేశాడు. ఇన్ని సంవత్సరాలుగా లేకుంటే కొన్ని నెలలుగా నీ కష్టాన్ని బట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, ఇక మీట నువ్వు కన్నీటిని వదిలేయి, ఇంకేడవద్దు అంటున్నాడు. ఎవరు అంటున్నాడండి ఈ మాట? యెహోవా ఆజ్ఞ ఇచ్చిన అని ఉందాడా? ఏమిచ్చాడంట? నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు కారవద్దు. ఎందుకు కారుస్తావు? ఎందుకు ఏడుస్తావు? ఈ శిశువుని చూసుకొని అదే అన్నాడు కదా. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నీకు నమ్మకం లేదా? నీకు విశ్వాసం లేదా? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? శిశువుని అడిగినాడు ఆ మాట. అదే మాట ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నీ కష్టాన్ని బట్టా, నీకున్న ఇబ్బందిని బట్టా, నీకున్న సమస్యను బట్టా? నువ్వు ఏడవద్దు. నీ ఏడుపుని ఈరోజు నుంచి నేను తీసివేస్తా అన్నాడు. నీ బంధకం నుంచి నేను నిన్ను విడిపిస్తా, నీ కార్యాలన్నీ నేను సఫలపరుస్తా. ఏ శత్రువు అయితే నిన్ను ఇలాంటి ఇబ్బందులకు తీసుకొచ్చిందో ఆ శత్రువులోంచి నేను విడిపిస్తాను, నీ కార్యము సఫలం చేస్తా అన్నాడు కదండి. యెహోవా వాక్యది. ఇంత ధైర్యము దేవుడు మనకిచ్చినప్పుడు కదా, ఆ దేవుని మీద నమ్మకంతో విశ్వాసముతో ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యముతో మనం జీవిస్తే మనం ధైర్యంగా ఉంటాము. మన కార్యాలన్నీ సఫలమవుతాయి, మన కార్యాలన్నీ జరిగిపోతాయి. కానీ ఇవి జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. వింటే సరిపోద్దా? దాన్ని గైకొనాలి, దాని ప్రకారం జీవించాలి. ఈ 3 జరగాలి మనకి. ఈ జరిగినప్పుడు నీవు ఎంత కష్టంలో ఉన్నా, నీవెంత కన్నీటిలో ఉన్నా, ఎన్ని బాధలో నువ్వు ఉన్నా, దేవుడు అంటున్నాడు ఇక మీట నువ్వు ఏడ్చేదానికి ఆస్కారం లేదు. ఇంకా నువ్వు దుఃఖపడద్దు, నువ్వు బాధపడద్దు, నీ కష్టాలన్నీ తీసివేస్తా, భయపడొద్దు అన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడి వాక్యం మనకు ధైర్యం ఇచ్చేది, దేవుని వాక్యం మనల్ని స్వస్థపరిచేది, దేవుని వాక్యం మన పట్ల కార్యాలు జరిగించేది, దేవుని వాక్యము ఊహించలేని అద్భుతాలు చేసేది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము హృదయంలో చేర్చుకుందాం, ఈ వాక్యముతో మనము జీవిద్దాం, ఈ వాక్యము ద్వారా దేవునికి మనము సాక్షిగా ఉందామా? మోకరించి ప్రార్థన చేద్దాం. ఏ కన్నీటితో నువ్వు వచ్చావో ఈరోజు నీ కన్నీటిని దేవుడు చూశాడు.